పార్టీ ఫీవర్, పగ్గాలేని డిసెంబర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. కానీ రెహమాన్ మరోసారి టాలీవుడ్కు షాక్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమాకు డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ అనేసారట. ఇంతకీ ఏంటా చిత్రం? గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామాపై పెట్టనున్నాడు. ఇప్పటికే కొన్ని కీలకమైన షెడ్యూల్స్ సైతం చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. ఈ దశలో మూవీ టీమ్ కు ఊహించని దెబ్బ తగిలిందని, మూవీ నుంచి రెహమాన్ బయటికి వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో ఉండనుందట. అందుకే ఈ చిత్రానికి సంగీతం అనగానే బుచ్చిబాబు ఇమ్మీడియట్ గా రెహమాన్ అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించి ఇంప్రెస్ చేసి డేట్స్ లాక్ చేశాడు. ఆ తరువాత రెహమాన్ కూడా 3 పాటల వరకు రెడీ చేశాడు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ మూవీ నుంచి ఆస్కార్ విన్నర్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెహమాన్ తప్పుకోవడంతో బుచ్చిబాబు తన ఫస్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ను కలిశాడని, ఆల్రెడీ రాక్ స్టార్ డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. గతంలో రామ్ చరణ్ నిర్మాతగా సైరా చిత్రానికి ముందు రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని చెప్పాడు చరణ్. తరువాత రెహమాన్ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని హిందీ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందుకున్నాడు.